మేమైతే కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్ళామండి. మ్యాంగ్లూర్ నుంచి 6 అవర్స్ ఉంటుంది. మేమైతే హైదరాబాద్ నుంచి విఆర్ఎల్స్ ట్రావెల్స్ బుక్ చేసేసుకొని అక్కడి నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళాము. మ్యాంగ్లూర్ నుంచి కుక్కి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే వినాయకుడు టెంపుల్ దర్శనం చేసేసుకొని తర్వాత ఉడిపికి వచ్చామండి. ఇప్పుడు మేము ఉడిపిలో ఉన్నామండి. ఉడిపిలో శ్రీకృష్ణుడి టెంపుల్ దర్శనం తర్వాత ఇంకా 1 బై 1 అన్నీ చూసుకుంటూ వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదంతా ఉడిపి అండి. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే ఓల్డ్ ప్రాచీన కాలం, అంటే లైక్ ఒక కేరళ స్టైల్ థీమ్ లాగా అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా ఆ ఇల్లుల స్టైల్ స్ట్రక్చర్ అంతా. ఉడిపిలో అయితే పెద్దగా రష్ ఏం లేదు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాడు. డిఫరెంట్గా అంటే ఎలా అంటే గ్రిల్ నుంచే మనం దర్శనం చేసుకోవాలి. గర్భగుడిలో డైరెక్ట్ స్వామి మనకు కనిపించాడు. ఎందుకంటే దానికి కూడా ఒక కథ ఉంది. ఏంటంటే పూర్వము ఒక భక్తుడు బాగా కృష్ణుడిని అడిగాడంట, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంటే అప్పుడు కృష్ణుడు గర్భగుడిలోంచి బయటకు వచ్చాడంట. అందుకనే ఇంకా స్వామి బయటకు వచ్చేస్తున్నాడు అనే ఒక కథనం ప్రకారము గ్రిల్స్ ఉంటాయి. ఇలా గ్రిల్స్లోనే దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంకా దర్శనంకైతే ఎవ్వరు ఎక్కువ రష్ ఏం లేదు, తొందరగానే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇంకా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా స్ట్రీట్ షాపింగ్ అయితే చేస్తాం కదా. అక్కడికి వెళ్ళాక ఇంకా స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా ఉంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోయి అక్కడ ఏదన్నా చిన్నగా ఏమైనా దొరుకుతాయేమో అని ఎక్స్ప్లోర్ చేసాము. నేనైతే అగరబత్తులు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అమ్ముతారన్నమాట, అవి తీసుకున్నాము. చూసారు కదా, గోపురాలు అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అంతా మనలాగా అయితే ఉండదు అనిపించింది. అంటే మన సైడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ కొంచెము ఆర్కిటెక్చర్ డిఫరెంట్ అనిపించింది. ఇంకా షాపింగ్లో కొంచెం ఏదన్నా తీసుకొని, ఇంకా ఉడిపి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సినవి ఆవు పిడకలండి. డ్రై డంగ్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం మామూలుగా మనకి అమెజాన్లో మీషోలో అలా పెడుతుంటారు కానీ వాటిని నమ్మలేం కదా. ఇక్కడైతే ప్యూర్ గోశాల ఉంటుంది. గోశాల అయితే మాకు బాగా నచ్చింది. అండ్ కృష్ణుడికి గోపికలు అంటే చాలా ఇష్టం కాబట్టి గోశాలకు కూడా వెళ్ళాము. అక్కడ మా వారు కూడా ఫుడ్ తినిపించారు, మంచిగా దండం పెట్టుకొని. ఎందుకని ఇక్కడ ఆవు పిడకలు తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇలాంటి ట్రిప్స్ వెళ్ళిన వాళ్ళు, ఉడిపి వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నేను కూడా తెచ్చుకున్నాను. చాలా బాగా కూడా ధూపం కూడా వేస్తున్నాను నేను ఇంట్లో. చాలా మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్. ఇంకా చాలా వెతికిన తర్వాత ఇంకా ఒక దగ్గర మాత్రం నాకైతే దొరికాయి ఫైనల్గా. చాలామందిని అడిగాను. అక్కడ కర్ణాటక వాళ్ళకేమో సరిగ్గా మన లాంగ్వేజ్ రాదు, హిందీ కూడా కొంచెమే వస్తుంది. ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకా మొత్తానికైతే సాధించానండి, తెచ్చుకున్నాను కౌ డంగ్స్. ఇంకా గోశాలలో కొంచెంసేపు అట్లా గడిపాము. ఇక్కడ అన్న ప్రసాదాలు కూడా పెడతారు, కానీ మేమైతే ఇంకా పొద్దున్నే ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకున్నాను కదా, ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడే టిఫిన్ చేసాం కాబట్టి ఇంకేం తినలేదు. అట్లా ఇంకా ఈ ప్లేస్ పేరు అయితే నాకు చెప్పరావట్లేదు. కన్నడ నేము బాహుబలి అనే ఒక ప్లేస్ ఉంటుందండి. దీని పేరేదో ఉంటుంది. ఇది ధర్మస్థలికి దగ్గరగా ఉంటుంది. చాలా బుద్ధుడు టెంపుల్ అంటే ఇది విగ్రహానికి కూడా ఒకటి ఉంటుందంట చరిత్ర, నాకు ఖచ్చితంగా తెలియదు. కాకపోతే ధర్మస్థలం నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. యాక్చువల్గా ఈ మ్యాంగ్లూరు ఇదంతా కూడా కోస్టల్ ఏరియా కాబట్టి చాలా గ్రీనరీ ఉంటుంది. ధర్మస్థలి టెంపుల్ చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఇది ప్రైవేట్ టెంపుల్ అంట, ఎవరో ప్రైవేట్ వ్యక్తులే కట్టించారు. ఇది గవర్నమెంట్ టెంపుల్ కాదు. చాలా పెద్దగా ఉంటుంది. లోపల అయితే సేమ్ గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో మనము తిరుపతి దగ్గర, అట్లనే లోపల చాలా తిప్పి దర్శనం చేసుకోవాలి. స్వామి అయితే సూపర్గా ఉంటాడు. ఇంకా చాలా పొద్దున్నుంచి ఇంకా తిరిగి అలసిపోయి ఇంకా కొంచెం హెడేక్ అనిపిస్తే పోయి ఇంకా హోటల్కి వెళ్ళి ఇంకా కాఫీ తాగితే మస్తు రిలాక్స్ అనిపించింది. చూసారు కదా అసలు. ఇంకా నైట్ 6:30కి ఇంకా మేము అనుకున్న కుక్కి సుబ్రహ్మణ్యం స్వామికి టెంపుల్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం ఆర్కిటెక్చర్ మనలాగా అనిపిస్తుంది. చూసారు కదా నైట్ వ్యూ ఇది. అసలు ఎంత పీస్గా ఉంది. ఇంకా అక్కడైతే ఒక హోటల్ మంచిగా బుక్ చేసేసుకున్నాము. అంతా అక్కడ లాడ్జులు చాలా ఎక్కువ ఉంటాయి, రెస్టారెంట్లు లాడ్జులు మొత్తం సరౌండింగ్ అంతా. చిన్న ఊరు అన్నమాట, విలేజ్. కాకపోతే మొత్తం గ్రీనరీ ఉంటుంది, చాలా గ్రీనరీ, పాజిటివ్ వైబ్ ఉంటుంది. సర్పదోష పూజలు కానీ ఈ సర్ప సంస్కార పూజలు, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ, ఎవరికైతే నాగదోషాలు ఉంటాయో మన ఇండియాలోనే
అత్యంత పేరున్న ప్రదేశం కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అండి. పెద్ద పెద్ద పేరున్న సెలబ్రిటీస్ సచిన్ టెండూల్కర్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కత్రినా కైఫ్ కానీ, ఇంకా నయనతార కపుల్స్ చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడే పూజలు చేయించుకొని వాళ్ళు చాలా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారని నేను చదివాను. అందుకనే మేము కూడా మా మా జాతకం చూపించుకున్న తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. మార్నింగ్ తర్వాత చూసారు కదా ప్రకృతి రమణీయత మధ్య మా హోటల్ అయితే ఈ వ్యూ అంతా మంచిగా అసలు సూపర్ వ్యూ ఉండే మా హోటల్ నుంచి ఇక్కడ కంఫర్ట్ ఇన్లో బుక్ చేసాము. ఈ పూజ చేయించుకునే వాళ్ళు సర్ప సంస్కార పూజకి 2 days స్టే చేయాలి. ఆశ్లేష బలి 1 day స్టే చేయాలి. మార్నింగే మన కుమారధార నదిలో స్నానం చేయాలండి ఖచ్చితంగా. తర్వాతే మనం పూజకు వెళ్ళాలి. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. అలా లోపలికి వెళ్ళిపోతే ఊరు ఉంటుందన్నమాట, కుక్కి ఊరు. ఇదంతా గుడి సరౌండింగ్స్ అనమాట ఇప్పుడు చూస్తున్నదంతా. ఇంకా కోస్టల్ ఏరియా కాబట్టి చాలా గ్రీనరీ ఉంటుంది. మేమైతే ఇంకా కుమారధార నదికి అయితే బయలుదేరిపోయాము. అక్కడైతే కుమారధార నది దగ్గర ఫ్లో చాలా ఉంది. వర్షాకాలం అక్కడ చాలా రెయినీ సీజన్ కాబట్టి అది క్లోజ్ చేశారు, ఫ్లో ఎక్కువగా ఉందని. దాని త్రూ పైప్స్ కనెక్ట్ చేశారు. అక్కడైతే మనం అలా బాత్ చేయొచ్చు. అంటే వాళ్ళు పైపు త్రూ వాటర్ వస్తుంటే మనం అట్లనే స్నానం చేసేయాలి. చూసారు కదా అందరూ అలానే చేస్తున్నారు. డ్రమ్ముల్లో కూడా పట్టి ఉంచారు. కుమారధార నదిలో స్నానం చేసిన వాళ్ళకి అన్ని స్కిన్ డిసీజెస్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మన పాపాలు కానీ అన్నీ తొలగిపోతాయి. కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కుమారధార నదిలో స్నానం చేయాలండి. ఇది మాత్రం తప్పనిసరి. అప్పుడే మనకు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే దీనికి ఒక కథ ఉంది. మన సుబ్రహ్మణ్య స్వామి రాక్షసుని అంతమొందించిన తర్వాత ఆయన వెపన్ ఉంటుంది కదా, దాన్ని కుమారధార నదిలోనే క్లీన్ చేశాడంట. అందుకనే ఆ నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. దానివల్ల చర్మ వ్యాధులు ఎస్పెషల్లీ స్కిన్ డిసీజెస్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఇంకా చాలా మన పాపకర్మల నుంచి విముక్తి కానీ ఇవన్నీ కుమారధార నదిలో స్నానం చేస్తే దొరుకుతుందండి. చూసారు కదా నేను లాంగ్ నుంచి క్యాప్చర్ చేశాను. అక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టేశారు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. లోపల డీప్గా ఉందంట, క్లోజ్ చేశారు. నార్మల్ సమ్మర్ టైంలో ఓపెన్ చేస్తారు. ఇట్లా డ్రమ్స్లో అయితే పైప్తో పడుతున్నారు. షవర్స్ లాగా కూడా అరేంజ్ చేసేసారు. మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ స్నానం చేయొద్దు, కుమారధార నదిలో స్నానం చేశాక రూమ్కి వెళ్ళి ట్రెడిషనల్ అటైర్లోనే టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇక్కడ మేము చేయించుకుంది సర్ప సంస్కార పూజ అండి. ఆశ్లేష బలి ఉంటుంది, నాగప్రతిష్ఠ ఉంటుంది. సర్ప సంస్కార పూజ అనేది 2 days పూజ అండి. ఆన్లైన్ త్రూ అయితే 4200 ఉంటుంది. మాకు ఆన్లైన్ అప్పటికే ఫుల్ అయింది కాబట్టి మేము 1-to-1 బుక్ చేసుకున్నాము. 1-to-1 అంటే మనం సపరేట్గా మనల్ని కూర్చోబెట్టే పంతులు పూజ చేస్తాడు. 1-to-1 బుక్ చేసుకున్నాము. గుళ్ళోకి వెళ్ళిపోయి ఫస్ట్ దర్శనం చేపిస్తాడు. ఎందుకంటే వన్స్ పూజ అయిన తర్వాత దర్శనం చేసుకోలేం కాబట్టి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. గర్భగుడి లోపల కూడా ఆర్కిటెక్చర్ మొత్తం కూడా వాళ్ళలాగే ఉంటుంది, కేరళ స్టైల్ లాగే. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది. అసలు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఆ మౌంటైన్స్ చూస్తున్నారు కదా, దాన్నే కుమార పర్వతం అంటారండి. అంటే ఒక నాగపాము పడగలాగా గుడిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. 3 mountains ఉంటాయి అన్నమాట. ఈవెన్ గర్భగుడిలో కూడా వాసుకి సర్పం ఉంటుంది. 2 సర్పాల పైన స్వామి ఉంటాడనమాట. కొంచెం డిఫరెంట్ ఉంటాడు గర్భగుడిలో స్వామి. దర్శనమై బయటకు వచ్చిన తర్వాత మేము ఇంకా పూజ అయితే ఒక ప్లేస్లో అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఫ్యామిలీని కూర్చోబెట్టి 1-to-1 చేయిస్తారు. గుడిలో అయితే వేరే దగ్గర గుడి వాళ్ళ ప్లేస్లో చేయిస్తారు, కానీ సామూహికంగా చేపిస్తారు, ఒకే యజ్ఞం చేస్తారనమాట. అందుకనే మాకు ఏమనిపించిందంటే 1-to-1 చేయించుకుంటే బెటర్ అని మేము 1-to-1 ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఇంకా మేమైతే ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడికి బయలుదేరిపోయాము. పూజ ఒక 1 hour జరిగింది. ఫస్ట్ డే ఆఫ్ పూజ. ఆ 1 hour పూజ తర్వాత మేము ఇంకా అక్కడే ఉన్న మెయిన్ పాయింట్ అండి, ఇది నోట్ చేసుకోండి. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. పూజ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడి దర్శనం తర్వాత పూజ చేసుకున్న తర్వాత దర్శనాలు ఏమి ఉండవండి. ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నామండి. ఇది కూడా కుమారధార నదే. ఎందుకంటే అక్కడ క్లోజ్ చేశారు, కానీ ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా కట్టేశారు కదా, అంటే వాటర్ వదులుతూ ఉంటారు కదా. ఇక్కడ అన్నీ ఎవరైతే విష్ ఉంటుంది కదా వాళ్ళ విష్ వాళ్ళు అట్లా అమర్చుకున్నారు.
ఉన్నారు స్టోన్స్. నేను కూడా ట్రై చేశాను కానీ నాది ఆగలేదు. విహాన్ గారు కూడా మస్తు ట్రై చేశాడు. అందరు మౌంటైన్స్ లాగా పెట్టారు. నేను కూడా పెడతానని మస్తు ట్రై చేశాడు. అంటే పక్కనే స్వామి పక్కనే నాగులు కూడా ఉంటాయి. అవి కూడా దర్శనం చేసుకున్నాను. ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోకపోతే మనం ఎంత పెద్ద పూజ చేసినా ఫలితం ఉండదండి. కుక్కీలో మెయిన్ ఎస్పెషల్లీ ఇది గుర్తుపెట్టుకోండి. సర్ప సంస్కార పూజ మొదటి డే మాది రన్ అవుతుంది. ఫస్ట్ మేము గర్భగుడిలో దర్శనం చేసుకుని తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చేసాము. ఆది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మేము మెయిన్ పూజకి వెళ్ళిపోయాం. వన్స్ పూజ జరిగిన తర్వాత ఇంకా కుక్కి దాటి బయటకు వెళ్ళకూడదు. బయట ఎక్కడ లంచ్ చేయకూడదు, డిన్నర్ చేయకూడదు, బ్రేక్ఫాస్ట్ చేయకూడదు. వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది ఆచారము. ఇక చూస్తారు కదా నాగులు ఎంత బాగా ఉన్నాయో. అసలు మొత్తము అసలు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గర్భగుడి కూడా పుట్ట ఉంటుందండి. అసలు ఎక్కడ కూడా మీరు చూసుండరు. పుట్ట పైన నాగదేవత ఉంటుంది. అక్కడ మనం టోకెన్ తీసుకుంటే 100 రూపీస్ సంథింగ్ ఏదో పే చేస్తే మనకి ప్రసాదం ఇస్తారు, పుట్టమ్మని ఇస్తారు. మళ్ళీ అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర మనకి తీర్థం దొరుకుతుంది. టికెట్ టోకెన్ పైననే అది కూడా మనం మనీ పే చేసి తీసుకోవాలి. ఈ పుట్టమన్ను అది 2 డైల్యూట్ చేసి 12 డేస్ కంటిన్యూస్గా తాగాలండి. మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయంట. పంతులు గారు చెప్పారన్నమాట మేము వచ్చేటప్పుడు. అది ఖచ్చితంగా మీరు ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో పుట్టమన్ను ప్లస్ అక్కడ మెయిన్ టెంపుల్లో మనకి తీర్థం ఇస్తారు. 2 డైల్యూట్ చేసి రోజు తాగండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నాను, వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇంకా విహాన్ గాడైతే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అక్కడ పెడుతూనే ఉన్నాడు. ఇక మొత్తానికైతే మేము చేరాల్సిన చోటికంటే మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ పూజ. అట్లా 2 సర్ప సంస్కార పూజ అంటే వాళ్ళు మేము 1 to 1 చేయించుకున్నాం కాబట్టి నేను మొత్తము షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే పూజలో కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి లైట్గా నేను క్యాప్చర్ చేశాను. అంటే మనకి సర్ప సంస్కార పూజ ఎందుకు చేస్తారంటే మనం పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం పాముని మేనా చంపిన వేలలో పాముని చంపేటప్పుడు చూసిన మన ముత్తాతలు మన ఫ్యామిలీలో ఎవరైనా నాగదోషాలు ఉంటే వాటికి శాంతి చేయడానికి ఫస్ట్ డే ఆఫ్ పూజ చేస్తారండి. ఫస్ట్ డే ఆఫ్ పూజలో 2 సర్పాలను చేసి ఒక సర్పానికి దహన సంస్కారాలు చేస్తారు, ఒక సర్పాన్నేమో పుట్టలో వదిలేస్తారనమాట. ఫస్ట్ డే అంతా ఇదే పూజ జరుగుతుంది. 1 hour పూజ చేయించాడు. ఫ్యామిలీ మొత్తానికి మంచిగా అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరికైతే ప్రీస్ట్ చెప్పాడో వాళ్ళకే అని కాదు, ఫ్యామిలీ మొత్తానికి కలిపి చేశాడు. అందరి జన్మ నక్షత్రాలు అన్నీ తీసుకొని చేశాడు. ఫస్ట్ డే పూజ 1 hour అయిపోయింది. ఇట్లా దహన సంస్కారాలు ఉంటుంది. సెకండ్ డే ఆఫ్ పూజ ఏముంటుందంటే ఏదైతే దహన సంస్కారం చేసిన పాము ఉంటుంది కదా దానికి మనం పిండ ప్రదానం చేస్తామన్నమాట. ఇలా 2 రోజుల పూజను సర్ప సంస్కార పూజ అంటారు. మేము 2 days కంటిన్యూస్గా ఈ పూజ చేయించుకున్నాము. ఫస్ట్ డే పూజ అప్పుడైతే మనం ఖచ్చితంగా ఎక్కడికి బయటకు వెళ్ళొద్దు. ఈ పూజ 1 hour జరిగిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం చేయమంటారు. స్నానం చేసేసి మళ్ళీ ఈవినింగ్ ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర 12 ప్రదక్షిణలు చేయాలి. మళ్ళీ కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గర 6 ప్రదక్షిణలు చేయాలండి. అక్కడ 12 ఆది సుబ్రహ్మణ్యం దగ్గర, కుక్కి సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర 6 ప్రదక్షిణలు చేయాలండి. ఏది ఫస్ట్ డే ఆఫ్ సర్ప సంస్కార పూజ అయిన తర్వాత సెకండ్ డే పిండ ప్రదానం రోజు జస్ట్ పిండ ప్రదానం చేసేస్తారు. 1 hour అవుతుంది. ఆ రోజు మళ్ళీ ఇంకా కుమారధార నదికి ఏం అవసరం లేదు, నార్మల్గా స్నానం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపల అక్కడ 1 hour పూజ తర్వాత మళ్ళీ గుడి లోపలికి వచ్చేసి ఆశ్లేష బలి అండ్ నాగప్రతిష్ఠ చేయించుకున్నాము. కాకపోతే అవి 2 మేము సామూహికంగా చేయించుకున్నాము. మాకైతే సామూహికంగా అంత సాటిస్ఫై అనిపించలేదు. 1 to 1 అయితేనే బాగుంటుందేమో అనిపించింది చేయించుకున్న తర్వాత. నేనైతే 1 to 1 సజెస్ట్ చేస్తాను ఇక్కడ ఏ పూజలైనా. ఇంకా చూసారు కదా స్వామి, అసలు మాకైతే 2 రోజుల పూజ చాలా చాలా బాగా జరిగింది. ఇదంతా ఫస్ట్ డే ఆఫ్ నైట్ అన్నమాట. ఇంకా మాకేముంది 2 days అక్కడే కాబట్టి మొత్తం అక్కడక్కడే తిరుగుతున్నాము. సాయంత్రం మళ్ళీ ప్రదక్షిణల కోసం ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ త్రూ చేసే వాళ్ళకు ఇక్కడ సర్ప సంస్కార పూజ ఈ ఆశ్రమంలో చేస్తారు. ఇట్లా లోపలికి వెళ్తే చూసారు కదా గ్రీనరీ, ఎంత గ్రీనరీ అంటే అసలు లక్కీలీ ఇక్కడ మొత్తం రెయిన్ పడుతూనే ఉంటుందంట ఈ మ్యాంగ్లూర్ సైడు కుక్కీ ప్లేసెస్లో. కాకపోతే మేము వెళ్ళిన 2 days మాకు క్లైమేట్ బాగా సహకరించింది. తర్వాత సెకండ్ డే పడడం ఆగడం అలా జరుగుతుంది. కాకపోతే క్లౌడీగా ఉంది.
ఇంకా ఈవినింగ్ నేను చెప్పాను కదా ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఫస్ట్ డే ఆఫ్ సంస్కార పూజ రోజు అక్కడ 12 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ కుమారధార నదిలోకి వెళ్ళి మళ్ళీ మంచిగా అవి పెట్టడానికి ట్రై చేశాను. స్టోన్స్ విహాన్ గాడు కూడా మా ఆయన కూడా పెడుతుండే. ఇంకా మంచిగా నీళ్లు చల్లుకొని మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చామన్నమాట. అంటే అక్కడ అలో చేయలేదు కదా ఫ్లో ఎక్కువగా ఉందని, ఇది చిన్న బ్రిడ్జ్ పై నుంచి కొంత ఫ్లో వదిలారన్నమాట. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 6 చేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ కాసేపు కూర్చొని అక్కడంతా ఆశ్రమంలో తిరిగేసి ఇంకా అట్లా టైంపాస్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆ డే అంతా అక్కడే పడుకోవాలి కదా. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఇచ్చారు, మధ్యాహ్నం లంచ్ ఇచ్చారు, నైట్ డిన్నర్ కూడా వాళ్ళే ఇస్తారు. బయట ఓన్లీ టీ కాఫీ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తీసుకోవాలండి. ఎవరైతే సర్ప సంస్కార పూజ చేయించుకున్నారో అది ఫస్ట్ రోజు అట్లా చేయాలి. సెకండ్ రోజు మాత్రము ఇంకేం లేదు, మనం నార్మల్గానే 1 అవర్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనము వెళ్ళిపోవచ్చు వేరే ప్లేసెస్కి. ఫస్ట్ డే అట్లా ఉండాలి. ఇంకా ఫస్ట్ డే మొత్తం ఇంకా మాదంతా ఇట్లానే ఆ స్వామి ప్రదేశంలోనే తిరుగుతూ ఉన్నామన్నమాట. ఈ ఆశ్రమంలోనే టెంపుల్ త్రూ అయితే సర్ప సంస్కార పూజ చేస్తారు. చూసారు కదా ఎంత అసలు మేఘాలు మొత్తము మౌంటైన్స్ తాకుతున్నట్టు ఫాగ్, అప్పుడు రెయిన్ పడుతుందనమాట. అసలు ఎంత అసలు ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు ఉంటాయి, మొత్తము మళ్ళీ వక్క ఉంటుంది కదా, ఆ వక్క చెట్లు ఉంటాయండి. ఆ వక్క మనము తాంబూలంలో పెడతాం కదా వక్క, మొత్తం అదే ఉంటుంది ఇక్కడ. మళ్ళీ స్పైసెస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ చూసినా స్పైసెసే ఉన్నాయి షాప్స్లో. ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కూడా చాలా దగ్గర పెట్టారు. ఇక ఇక్కడ నుంచి మేము ఇక నైట్ అయిపోయింది, మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాము. అట్లా గుడి దగ్గర ఆ షాపింగ్స్ అని అట్లని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నామన్నమాట. చాలా టైం మేము కుక్కీలో స్పెండ్ చేసాము. పంతులు గారు అయితే అన్నారు, మీరు కుక్కీకి వచ్చారు అంటే సగం పాపకర్మలు పోయినట్టే అన్నారు. మేమైతే కుక్కీలో 2 days అంటే ఆల్మోస్ట్ 2.5 day 1.5 day పైన స్పెండ్ చేసాం. ఇది నెక్స్ట్ డే ఆఫ్ నా సర్ప సంస్కార పూజ అండి. మళ్ళీ నేను ట్రెడిషనల్ అటైర్లో హాఫ్ శారీ వేసుకొని ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆశ్లేషబలి నాగప్రతిష్ఠ మొత్తం టెంపుల్లోనే సామూహికంగా చేయించేసుకున్నాము. ఆ రోజే ఇంకా మేము ఇంకా చాలా ప్లేసెస్ చూడాలనుకున్నాం కానీ చూడలేకపోయాం, ఎందుకంటే ఆ వెదర్ సహకరించలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎవరికైనా షేర్ చేయండి.